హాయ్ అండి, నేను మీ చంద్రిక. వెల్కమ్ బ్యాక్ టు ఆస్క్ వండర్స్. ఇవాల్టి స్పెషల్ ఆంధ్ర స్టైల్ నాటుకోడి బిర్యానీ అండి. ఎప్పుడు ఎలా చేయండి అందరూ ఇష్టంగానే తింటారు. మంచి రైతా కాంబినేషన్తో కూడా ఇది చాలా బాగుంటుంది. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం రండి. 1 కేజీ వరకు నాటుకోడిని బాగా శుభ్రంగా కడుక్కొని కుక్కర్లోని కూర మొత్తం వేసుకోండి. ఒక 2 గ్లాసులు వేసుకొని చక్కగా ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు మనం ఉడికించుకోవాలి. దీంట్లోని కొంచెం పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు వేసుకొని చక్కగా ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. కొంచెం కూర ముదిరితే మీరు ఒక 3 విజిల్స్ వరకు ఎక్స్ట్రా పెట్టుకొని ఇలా కుక్ చేసుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ప్రాసెస్ దీనికోసం మసాలా రెడీ చేసుకుందాం. దీనికోసం 10-15 ఎండుమిర్చి, ధనియాలు 2 స్పూన్లు, జీలకర్ర 1 స్పూను, స్టార్ అనాస 3, చెక్క ఒక 2 అంగుళాలు, యాలకులు 5 వరకు వేసుకోండి, లవంగాలు 7-8 వేసుకోండి, జాపత్రి చిన్నది, మిరియాలు కొంచెం. ఇవి బాగా దోరగా వేగాలి. బండపువ్వు కూడా వేసుకోండి. కసూరి మేతి కొంచెం వేసి చక్కగా వేయించుకోండి. లాస్ట్లో వేయండి కసూరి మేతి, లేకపోతే మాడిపోతుంది. ఇలా వేయించింది పక్కకి ప్లేట్లో తీసుకొని పెట్టుకొని ఇప్పుడు మనం పచ్చి కొబ్బరి ముక్కల్ని చక్కగా వేయించుకోవాలండి. మిక్సీ జార్లోని ముందుగా మనం వేయించుకున్న మసాలా దినుసులన్నీ కూడా వేయించుకున్న కొబ్బరి కూడా వేసి మెత్తటి పేస్ట్ కొట్టాలండి. ఫైన్ పేస్ట్ అయిపోవాలి. ఈ మిశ్రమం అంతా మనం కూరకి బిర్యానీకి మంచి టేస్ట్ ఇచ్చేది ఈ మసాలా అండి. ఫైన్ పేస్ట్ చేసుకున్నాం. చూసారు కదా, ఇంత మెత్తగా ఉండాలి పేస్ట్. తర్వాత ప్రాసెస్ కుక్కర్లోని ఒక 5 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసాక మనం బిర్యానీ ఆకు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి బాగా ఎర్రగా వేగాలండి. ఉల్లిపాయ బిర్యానీలో కదా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఇలా వేగుతున్నప్పుడే కొంచెం ఉప్పు కూడా వేసుకొని మంచిగా రెడ్గా వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగితే సరిపోతుందండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్టు ఒక 2 స్పూన్ల వరకు వేసుకోండి. 1 స్పూన్ స్కిప్ అయిపోయింది, నాకు వీడియో పడలేదు. తర్వాత టమాటా ముక్కలు ఒక పెద్ద సైజు టమాటా కట్ చేసుకొని వేసుకొని టమాటా నుంచి ఆయిల్ వచ్చేంత వరకు వేయించుకోండి. తర్వాత 2 గ్లాసుల వరకు నార్మల్ రైసే తీసుకోండి. సోనా మసూరి రైస్ తీసుకుంటున్నాను, మీరు బాస్మతితో కూడా చేసుకోవచ్చు. చూసారు కదా, ఇది చక్కగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత కొత్తిమీర, ఫ్రెష్గా తరిగిన పుదీనా వేసుకొని మంచిగా వేయించుకోండి. ఈ ఆకు అంతా బాగా వేగితేనే మంచి అరోమాస్ వస్తాయండి బిర్యానీకి. చూసారు కదా, ఇలా వేగిన తర్వాత ముందుగా మనం ఫైన్గా పేస్ట్ వేసుకొని పెట్టుకున్నాం కదా, అది కూడా వేసి మంచిగా అడుగు మాడకుండా వేయించుకోండి. మసాలా అంతా కూడా చక్కగా వేగాలండి. వేగితే ఆయిల్ బయటకు వస్తుంది కదా, అప్పుడు ఈ ప్రాసెస్ చూద్దాం. దీంట్లోని 1 కప్పు వరకు పెరుగు వేసుకోండి. పెరుగు లో టు ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా వేయించుకోవాలండి, లేకపోతే విరిగిపోతుంది పెరుగు. ఇలా వేగిన తర్వాత మనం ముక్కలు ఉడికించి పెట్టుకున్నాం కదండి ముందుగా, ఆ ముక్కలన్నీ కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ముక్కలకి బాగా పట్టేలాగా మసాలా అంతా కూడా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 2 నిమిషాలు అలా కలపండి. దాని తర్వాత ముందుగా మనం కడిగి పెట్టుకున్న రైస్ని చక్కగా వేసుకొని ఒక 5 నిమిషాల పాటైనా వేయించుకోవాలండి. రైస్లోని ఈ మసాలా అంతా రైస్కి పట్టేలాగా చక్కగా వేయించుకోవాలి, బాగా కలుపుకోవాలి. ఈ స్టేజ్లోనే మనం ఎక్కువగా కలుపుకుంటే రైస్కి బాగా పడుతుందండి. తర్వాత నేను ముందుగా చికెన్ ఉడికించి పెట్టుకున్నాను కదండి, ఆ వాటర్ని 2 గ్లాసుల వరకు వచ్చాయండి నాకు. అవి వేసుకున్నాను. ఎక్స్ట్రాగా 2 గ్లాసెస్ నేను తీసుకున్న 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసుల వరకు వేసుకొని ఉడికించుకోవాలి. ముందుగా కొత్తిమీర, పుదీనా కూడా ఉంటే కొద్దిగా వేసుకొని బాగా కలుపుకోండి. కలిపిన తర్వాత ఒకసారి ఉప్పు చెక్ చేసుకొని ఉప్పు కూడా వేసుకొని మనం 2 విజిల్స్ వచ్చేంత వరకు దీన్ని ప్రెషర్ పెట్టుకోవాలండి. చూసారు కదా, అంతేనండి, ఎంతో సింపుల్ అండి. 2 విజిల్స్ పెట్టుకొని కుక్ చేసుకోండి. ప్రెషర్ వచ్చింది. పైనుంచి 1 స్పూన్ వరకు మనం నెయ్యిని వేసి సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. అంతే, నాటుకోడి పులావ్ ఇంట్లోనే ఎంతో ఇష్టంగా తింటారు పిల్లలు. మంచి టేస్ట్ కూడా ఉంటుందండి. ఈ మసాలా పేస్ట్తో మనం చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి,
సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్.